తప్పనిసరిగా. సంఖ్యాకాండం ఒక పదం చూద్దాం. సంఖ్యాకాండంలో 27వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి అమ్మా. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే కొన్ని మాటలు అక్కడ రాయబడ్డాయి. ఏంటా మాటలు? యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహదు కుమార్తెలు వచ్చిరి. వీళ్ళు కుమార్తెలమ్మా. హెసెరు కుమారుడు గిలాదు మనువడు మాకీరు మునుమనుడునైనా ఉన్నాడు. అతని కుమార్తెల పేర్లు ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు. వీళ్ళందరి పేర్లు చెబుతూ ఇక్కడ అంటాడు. చూద్దాం ఒక్కసారి. సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో 4వ వచనం చూడు తల్లి. అతనికి కుమారులు లేరు పాపం. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా. అంటే కొడుకేనా? నేను ఆల్రెడీ మాట్లాడాను తల్లి. వంశోద్ధారకులు కుమారుల కుమార్తెల అని ఆ లింక్ ఉంటే పంపించండి. వంశోద్ధారకులు అంటే తండ్రితో పాటు సమాన హక్కు కలిగిన వాళ్ళందరూ. శరీరాన్ని బట్టి అయితే స్త్రీ పురుషులను తేడా, కానీ శరీరాన్ని లోపలున్న ఆత్మ ఉంది చూసారా, దానికి స్త్రీ పురుష భేదాలేంటి? లేవు కదా. శక్తి అది. కాబట్టి వాళ్ళంతా కూడా తండ్రికి కుమారులే. కాబట్టి ఆ రోజు ఎప్పుడో క్రీస్తు పూర్వం పాత నిబంధన కాలంలో దేవుడు చెప్తుంది ఏంటి చూడండి. మా తండ్రి పేరు అతని వంశం నుండి సమసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకును దయచేయమని. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనం చేయగా, మరి కొడుకులు లేరు, అందరూ ఆడపిల్లలే ఉన్నారు, సెలోపేదు కుమార్తెలు, మరి వాళ్ళకి ఆశ సంగతి ఏంటి అని ఏం చేయమంటావని మోషే ఆ రోజు న్యాయాధిపతిగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి డౌట్ వచ్చినప్పుడు తండ్రిని అడిగాడట. తండ్రి ఏం చెప్తున్నాడు 6వ వచనంలో? యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను. సెలోపేదు కుమార్తెలు చెప్పినది యుక్తమే, కరెక్ట్గా చెప్పారు వాళ్ళు. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారికి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందవేయవలెను. ఎంత మంచి జడ్జిమెంట్ ఇచ్చాడు మన తండ్రి. అంటే ఎప్పుడూ కూడా కుమార్తెలు ఏ విషయంలో కూడా ఆస్తిపాస్తులలో మనకు కుమారులతో తక్కువ వాళ్ళు కారు, సమాన హక్కు. ఈవెన్ రామారావు గారు కూడా గతంలో అండి మన భారతదేశంలో ఆడపిల్లలకి ఆస్తి హక్కు అనేది తక్కువ ఉండేది కాదు. కొన్ని సందర్భాల్లో కేవలం పురుషులు మాత్రమే ఆస్తిని చేజిక్కించుకునేవాళ్ళు. ఇది ఒక దౌర్భాగ్యమైన తప్పుడు విధానం. కానీ మరి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఒక చట్టాన్ని చేశారు. ఏంటంటే పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానపు వారసత్వపు హక్కు వాళ్ళకు ఉండాలి. ఏమండి? ఎన్టీ రామారావు గారు, నందమూరి రామారావు గారు చేశారు. మంచిదే కదా. కానీ దేవుడు ఏనాడో న్యాయాన్ని చెప్పాడండి. న్యాయమూర్తి ఏమని? కొడుకులు లేనంత మాత్రాన ఆస్తిని ఏం చేస్తారు? సెలోపేదు కుమార్తెలు ఉన్నారు కదా, వాళ్ళకి సమానంగా వాళ్ళకి భూస్వాస్థ్యంలో వాళ్ళకి అంతా కూడా ఇచ్చేయండి అంటున్నాడు. చూడండి, ఇచ్చేయాలా? ఖచ్చితంగా ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ దేవుని చట్ట ప్రకారంగా కానీ మానవుల చట్ట ప్రకారంగా కానీ స్త్రీ కూడా ఆస్తిలో కూతురు కూడా హక్కు ఉంది. ఓకే, ఇది శరీర సంబంధమైనది. దీనివల్ల మీరు ఏం సాధిస్తారు? భూములు మీ సొంతం అవుతాయి, అవునా? ఆస్తులు మీ సొంతం అవుతాయి. దీనివల్ల మీరు కేవలం 60-70 సంవత్సరాలు బ్రతికున్నంత వరకే మీకు సంతోషం, లేదంటే ఆనందం, ఇవన్నీ. అమ్మా, ఇక్కడ ఆస్తులు కూర్చుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఎప్పుడూ కూడా మన ఆలోచన పరసంబంధమైనదిగా ఉండాలి. కొంతమంది దుర్మార్గులైన వాళ్ళు అన్నదమ్ములు ఉంటారు. మా చెల్లికి ఆస్తి రాకూడదనో, మా అక్కకి ఆస్తి రాకూడదనో, నాకే అంత ఆస్తి ఉండాలని దుష్టులైన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇప్పటికీ కూడా కోర్టులో చాలా కేసులు అటువంటి నలుగుతున్నాయి ఆస్తుల పంపకాల విషయంలో. అంటే అక్క చెల్లెలను మోసం చేసి ఆస్తి అంతా కూడా అన్నదమ్ములు కొట్టేసే సందర్భాలు చాలా కోర్టులో కుప్పలుగా కేసులు ఉన్నాయి. అంటే వాళ్ళంతా అన్యాయస్తులు. ఒకళ్ళు నిజంగా ఎప్పుడైనా ఒకళ్ళు అన్యాయంగా మీరు గావించబడినా మీరేం భయపడాల్సిన పని లేదు. మీకు రావాల్సిన ఆస్తి కొంతమంది అన్యాయంగా తీసేసుకుంటారు. ఎవడైనా సొత్తు అపహరించేస్తాడు అనుకోండి, యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఎవడైనా ఒకవాడు మీ సొత్తు అపహరిస్తే వదిలేయండి. ఎందుకంటే ఇక్కడ మనం ఆర్జించవలసింది, కూర్చుకోవాల్సింది అంటే ఏమీ లేదు. మరి ఆస్తిని ఎక్కడ కూర్చుకోవాలి? ఎక్కడ ఆస్తిని కూర్చుకోమని ఆయన చెప్పాడు? ఆస్తిని ఎక్కడ సంపాదించుకోమని చెప్పాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అక్కడ మీరు కూడగడు. ఆస్తి మీకు అక్కడ కావాలి.
యేసుప్రభు మంచి అన్నయ్య అండి మనకి. ఆయన వెళ్ళే ముందు ఏమన్నాడు తెలుసా? ఒక మంచి సందేశం ఇచ్చాడు. ఏంటా సందేశం? నేను మీకు స్థలములు సిద్ధపరచి వెళ్ళుచున్నాను. ఏమన్నాడు? నేను మీకు ఆస్తిని కూర్చాలనుకున్నాను అక్కడ. ఈరోజు భూమి కదండి భూమికి మించిన పెద్ద ఆస్తి ఉంది చెప్పండి? బంగారం ధర అయినా పెరగదు కానీ అబ్బో భూమికి రెక్కలు రెక్కలు రెక్కలు. ఈరోజు ఒక ఎకరం 1,00,000 అయితే ఒక 2-3 సంవత్సరాలు ఎకరం 1,00,000 అయిపోతుంది. కారణం ఏంటంటే భూమి వాల్యూ పెరిగిపోతుంది. అవునా కదా? భూమి మీద ఉన్న భూమికి ఖరీదులే ఎంతగా పెరిగిపోతుంటే ఇక పరలోకంలో ఆస్తులు, పరలోకంలో భూములు, పరలోకంలో స్థలాలు, నివాస స్థలాలు. యేసుప్రభు అన్నాడు, నేను మీకు అక్కడ కూరుస్తాను, అక్కడ నేను అన్ని ప్లాట్లు వేసాను మీకోసం. ఏమన్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఏంటి అనేక నివాసములు కలవు. అబ్బో ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయనుకున్నారు, ఎన్ని విల్లాలు ఉన్నాయనుకున్నారు. మీరు పరలోకం అంటే అంత ఖాళీ ప్రదేశం అనుకున్నారేమో. లేదర్రా, చాలా అందమైన పట్టణం. ఏదో భూమి మీద న్యూయార్క్ పట్టణం, లేదంటే దుబాయ్ పట్టణం లాంటి, ఏదో ఆస్ట్రేలియాలోని సిడ్నీ పట్టణం లాంటి చూసేది గొప్ప గొప్ప పట్టణాలు మీరు అనుకున్నారేమో. చిచి, మనుషుల ద్వారా కట్టబడిన చెత్త పట్టణాలు. ఏమండి? పనికిరాని పట్టణాలు ఇవన్నీ కూడా. కానీ ఈ దేవుడు కట్టిన ఆ మహాలోకంలో నిజంగా అవి అనంతమైన ఆత్మను సంతోషింపచేసి ఆనందపరిచే మహాపట్టణాలు అవన్నీ. ఆ పట్టణం కోసం ఈ పట్టణాన్ని ఉద్ధరించుకున్నాడు ఎవరు? అబ్రహాము, విశ్వాసులకు తండ్రి. ఈ భూమి పోతే పోనివ్వండి, ఎకరాలు పోతే పోనివ్వండి, నాకు అక్కడ కావాలి ఆ పట్టణం, పునాదులు గల ఆ పట్టణం కోసం అబ్రహాము ఎదురు చూస్తున్నాడంట. అంత అమాయకుడు అబ్రహాము. నమ్మకం, విశ్వాసులకు తండ్రి ఆయన. విశ్వాసులకు తండ్రి కాబట్టి ఆ పట్టణం కావాలి అని కోరుకున్నాడు. ఎందుకంటే అక్కడ స్థలం ఖరీదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది పాపం చంద్రమండలం మీద స్థలాలను కొలేసుకున్నారండి. ఏం ఉపయోగం? చౌడు నేల, ఒక చుక్క నీరు దొరకదు. అవునా? పీల్చడానికి ప్రాణవాయువు లేదు, తినడానికి తిండి గింజలు లేవు. ఎందుకురా అక్కడ స్థలాలు కొనుక్కున్నారు డబ్బులు వెచ్చించి? ఈ పిచ్చి సన్నాసులు. హాలీవుడ్ నుంచి బాలీవుడ్, ఏమండి చివరికి మన టాలీవుడ్ స్టార్లు కూడా కొనుక్కొని రేటు చంద్రమండలం మీద ప్లాటా? దేనికర్రా? ఇక ఇప్పుడు అంగారకం మీద ప్లాట్లు వేస్తాడు ఎలాన్ మస్క్ అన్నాడు. అడుగు పిచ్చి సన్నాసి. అక్కడికి వెళ్తాడట, విత్తనాలు వేస్తాడట, అక్కడ మొక్కలు పండిస్తాడట. ఏరా భూమి మీద ఏం తక్కువైందని చెప్పి ఇంత సువిశాలమైన భూగోళంలో ఇంత ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి, నీకు నీరు ఉంది, గాలి ఉంది, అన్నీ సమకూర్చాడని వనరులు ఉన్నాయి, నదులు ఉన్నాయి. ఏమీ లేని దగ్గరికి నీళ్లు పట్టుకెళ్తానంటావేటి? ఏమీ లేని దగ్గరికి విత్తనాలు తీసుకెళ్తానంటావేటి? అక్కడ పొలాలని స్థలాలని కడతానంటావేంటి? అక్కడ అమ్ముతానంటావేంట్రా? లోకానికి పిచ్చి పట్టిందమ్మా. లోకానికి జ్ఞానం లేదు, పరసంబంధమైన జ్ఞానం లేదు. వాళ్ళు కేవలం భూ సంబంధమైన మనుష్యులు. మనం ఆత్మ సంబంధికులు కదా. ఈ సన్నాసులందరూ కూడా చచ్చిన తర్వాత అయ్యో 60 సంవత్సరాలు ఈ పనికి మాలిన మట్టి జీవితంలో ఈ చిన్న చిన్న మొక్కల కోసం చచ్చిపోయాం మనం. ఆ ప్లాట్ల కోసం నరికేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆ ప్లాట్ల కోసం చంపేసుకున్న వాళ్ళు ఉన్నారు. అవునా? దోపిడీలు చేసిన వాళ్ళు ఉన్నారు, హత్యలు చేయించిన వాళ్ళు ఉన్నారు. వీటి కోసమే. కానీ మీరు పోరాటం చేయవలసింది, మీరు సంపాదించుకోవలసింది ఆ లోకం. అక్కడ ఆస్తి అమ్మా, అక్కడ ఆస్తి మనకు కావాలి. నిజముగా ఆస్తి సంపాదించుకోవాలి అంటే మరి ఏం చేయాలి? ఏం చేయాలి? ఎఫ్సీలకు రాసిన పత్రికలో ఒక మంచి మాట అన్నాడు. చూస్తారా ఒకసారి? ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, చాలా మంచి మాట. దీనికన్నా మరొక మంచి మాట మనం చదువుకుందాం. ఏంటంటే ఈ ఆస్తికి సంబంధించి ఏదైతే భూమి మీద వాళ్ళు కావాలి, మనం సంపాదించుకోవాలి అనుకుంటున్నారో, ఏం సంపాదించుకోవాలి? ఒక మాట చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మీ అందరికీ తెలిసిన, చాలాసార్లు చదువుకున్న మాట. 11వ అధ్యాయం 24-26 వచనాలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24-26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం ఐగుప్తు ధనం అంటే కదా ఆస్తి. అవునా? ధనము కంటే క్రీస్తు విషయమైన నింద, యేసుప్రభు కోసం తెలుసు ఆయనకి, గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము ఈ పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఏమంటున్నాడు చూడండి, అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమును దృష్టి ఉంచెను అంటున్నాడు. చూడండి, దేన్ని చూస్తున్నాడు? ఆ పరలోక పట్టణం, అక్కడ ఆస్తులు కావాలి.
అక్కడ భూభాగాలు కావాలి, ఇక్కడ మనల్ని మోసం చేసేస్తారు, ఇక్కడ మనల్ని దోచేసుకుంటారు. ఒకడు మన పేరు మీద రాయించేసుకున్న కాగితాల మీద ఉంటే మనుషులే పోతారు. అవునా? చాలామంది ఇన్ని ఎకరాలు 100 ఎకరాలు ఆసామి, ఏంటి రోగం వచ్చింది అనుకోండి చచ్చిపోతాడు. మరి వాడి కాగితాలు ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఆటోమేటిక్గా. లీగల్ హెయిర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోతాయి, పేర్లు మారిపోతాయి, దస్తావేజులు మారిపోతాయి. కనుక నువ్వు వదిలి వెళ్ళిపోయే దానికోసం ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, ఎక్కువ ఆలోచిస్తున్నావు, నిద్ర లేకుండా చేసుకున్నావు? కనుక నువ్వేం చేయాలి, ఏం చేయాలి అంటున్నాడు చూడండి. ఏలయనగా అతను కలగబో ప్రతిఫలమును గూర్చి బహుమానమును దృష్టించి విశ్వాసము అదృశ్యుడైన వారిని చూచున్నట్లుగా స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రమును భయపడక ఐగుప్తుని విడిచిపోయాను. ఐగుప్తు అంటే సంపదలు, ఐగుప్తు అంటే ఎంత ఆస్తులు. అలాంటి ఆస్తులను భూమి మీద ఏమి కాకుండా తృణప్రాయంగా వదిలేశాడట. ఆస్తే పోరా, నీ ఐగుప్తు ఆస్తి ఎవడకు కావాలి. ఎప్పటికీ ఏమంటే ఆ మమ్మీల్లోని శవాలను బయటికి తీస్తే ఎన్ని ఆస్తులను, ఎన్ని బంగారాలు, అబ్బో తళతళలు ఆడిపోతున్నాయి కదండి. అదే ఆస్తి. అలాంటి ఐగుప్తుని ఆస్తిని ఏం కాకుండా పో, వద్దు నాకు అవసరం లేదు అనేసాడు. ఎందుకు? వీటికంటే అది చాలా గొప్పవి. ఎక్కడ ఏది గొప్పది? ఏమండి ఏం గొప్పది అంటున్నాడు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34 చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34. ఏలయనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీరు శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యమున్నది, స్వాస్థ్యం అంటే ఆస్తి ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటుకు సంతోషముగా ఒప్పుకుంట్రి. అంటే భూమి మీద ఉన్న ఆస్తులు వదిలేసుకున్నారు, అమ్మేసుకున్నారు కదా మొదటి శతాబ్దంలో క్రైస్తవులు. భూమి మీద ఉన్న పొలాలు, స్థలాలు, ఇళ్ళు మొత్తం అమ్మేసి మాకు పరలోకం కావాలి, అమ్మేయండి. కనుక ఏ ఆస్తి ఇప్పుడు మీకు కావాలి చెప్పండి? ఏమ్మా? భూమి మీద తండ్రి ఆస్తి వస్తే ఏంటి, రాకపోతే ఏంటమ్మా? భూమి మీద ఉన్న ఈ పొలాలు, స్థలాలు మనకు ఉంటే ఏంటమ్మా, లేకపోతే ఏంటమ్మా? ఎప్పుడు వాటి కోసం ఆలోచించకుండా పురుషులు కానీ, స్త్రీలు కానీ, పెద్దలు కానీ, చిన్నలు కానీ ఎప్పుడు కూడా మీ కాగితాల మీద ఎంత దస్తావేజులు ఉన్నాయి, మీ పేరు మీద ఎన్ని పొలాలు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, వద్దర్రా, మర్చిపోండి అవన్నీ కూడా. మీరు సంపాదించవలసింది, మీరు పొందుకోవలసింది, మీరు ఆర్జించవలసింది ఇది ఎవరు రాయరు మీకు. రాయాలి అంటే ఏం చేయాలి తెలుసా? మీరు ఆస్తిని సంపాదించాలి అంటే ఎక్కడ ఉన్న ఆస్తిని దేవుని కోసం కోల్పోవాలి. అందుకే ఏమన్నాడు? తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారు అన్నాడు. తమ ధనములో ఇతరులకు పాలివ్వటమే పరలోకమును ఆస్తిని సంపాదించుకోవటం. మరి ఏ రోజైనా మీ ధనంలో మీరు పాలిస్తున్నారా? చూస్తారన్నమాట. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. మొదటి తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. ఏం తల్లి చూడు ఒకసారి, 18, 19 రెండు చదువుదాం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మేలు చేయువారు. దేవుడి కోసం ఏ మేలు అయితే ఉందో అది చేయండి. మేలు చేయువారు, సత్క్రియలోని ధనము గలవారు, మీ పనులే మీ క్యాష్. అవునా? మీ సత్క్రియలు, దేవుని కోసం చేసే పనులు మీకు ఏమైపోతున్నాయి? ఏమండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏ రోజైనా దేవుడి కోసం అలిసిపోతున్నారా? మీకోసం కదా అలిసిపోతున్నారు. అలిసిపోయి వచ్చిన కష్టార్జితం అంతా మీరే తినేస్తున్నారు, మీ పిల్లలకు వడ్డించేస్తున్నారు. అంటే మీరు మీ కష్టార్జితాన్ని బూడిదలో పోసుకుంటున్నారు అని అర్థం. మరి ఏం చేయాలి? మీ కష్టాన్ని దేవుని కోసం అర్పించాలి. ఏమంటే ఇక్కడ మాదోలసలో చాలామంది ఉన్నారండి, ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, యవనస్తులు. నిజంగా వాళ్ళు తెల్లవారి లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకున్నంత వరకు తమ క్రియల ద్వారా ఎంత ధనాన్ని కూర్చుకున్నారండి. కొన్ని నెలలుగా వాళ్ళ సంపాదన ఇప్పుడు పరలోకంలో విపరీతంగా ఉందండి. ఎందుకంటే వాళ్ళన్నిటినీ విడిచిపెట్టేసి దేవుని పని కోసం కష్టపడిపోతున్నారండి. వాళ్ళు అలుపెరగని వాళ్ళుగా పని చేస్తున్నారండి. వాళ్ళకి అలసట ఉంది. ఏమండి, చెమటలు కారిపోతున్నాయి, వేడికి మండిపోతున్నారు, ఎండకు మాడిపోతున్నారు, పొగకు ఏమండి మలమల వాళ్ళు వేదన చెందుతున్నారు. కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు తెలుసా? సత్క్రియలను ధనం, అవే సత్క్రియలు, దేవుడు కొరకు చేసే పనులు. సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము, ఇంక ఇవ్వటం. ఒకళ్ళు మీరు కష్టపడ్డారా? మీరు ఇక్కడ పోనీ అందరిలాగా మీరు పొద్దున్న సాయంత్రం వరకు దేవుని కోసం కష్టపడలేకపోతున్నారు. మీరు ఇంటి దగ్గర కష్టపడుతున్నారు కదా. మీ కష్టార్జితాన్ని ఔదార్యం అంటే సేవ చేసేవాళ్ళు, మంచి మాటలు చెప్పేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, వాళ్ళకి ఇవ్వగలుగుతున్నారా? అదే ఔదార్యం అంటే. అది ఇవ్వడం. ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారిని
ఉండవలెను. కనుక ఏమన్నాడు? వాస్తవమైన జీవము, అది ఆస్తి. కనుక లోకంలో ఆస్తులు వచ్చాయో లేదో, తండ్రితో సమానమైన హక్కు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి చెప్పండి. ఆస్తి మనకు మిగిలితే ఏంటి, మిగలకపోతే ఏంటి చెప్పండి. మీరు పరలోకంలో ఆస్తిని సంపాదించుకోవడానికి చూడండి. అలా చేయాలి అంటే మీ సత్క్రియలను పెట్టుబడిగా పెట్టండి దేవుని కోసం. అక్కడ మీరు పరలోకంలో చనిపోయిన వెంటనే కోటీశ్వరుడిగా మీరు ఉండాలి అంటే ఏమండి, ఇప్పుడున్న ప్రపంచంలో చాలామంది కోటీశ్వరులు ఉన్నారు కదా. ఒకప్పుడు కోటీశ్వరుడు చచ్చిపోయాడు, వాడు యాపిల్ అధినేత చచ్చిపోయాడు, కోట్లు ఉన్నాయి వాడికి, వాడు ప్రాణాన్ని కాపాడలేకపోయింది. కానీ ఇప్పుడు కడు బీదవాడు, వాడు పాతాళంలో ఉన్నాడు వాడు. ఇప్పుడు భూమి మీద చాలామంది ఉన్నారు, అంబానీ లాంటి వాళ్ళు బతుకున్నారు, చచ్చిన తర్వాత వాళ్ళంతా చిల్లి గవ్వకు కూడా మారని వాళ్ళు. కానీ మనం భూమి మీద చిల్లి గవ్వ లేకపోయినా, చేతిలో డబ్బు లేకపోయినా, ఇప్పుడు మన కష్టార్జితాన్ని దేవునికి పెట్టుబడిగా పెట్టి శ్రమదానం చేయటం వలన పరలోకంలో ఆస్తులు 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 ఆస్తులు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఒక పెద్ద జమీందారులా ఉండాలర్రా, కోటీశ్వరుల్లా ఉండాలర్రా, ఎవరు ఆస్తులు గొప్పవాళ్ళు అన్నట్టు ఉండాలరా. మరి అంత ఆస్తి మీకు రావాలి అంటే ఇక్కడ మీరు సత్క్రియలను, ధనం, కష్టపడండి, త్యాగం చేయండి, శ్రమదానం చేయండి. మీ కష్టపడేది దేవుని సేవకుల కోసం ఇవ్వండి, దేవుని పనుల కోసం ఖర్చు చేయండి. అప్పుడు మీరు పరలోకంలో స్వాస్థ్యాన్ని సంపాదించుకుంటారు. కనుక భూమి మీద ఆస్తి కోల్పోయినా పర్వాలేదు, సమానంగా మనకి ఆస్తి హక్కు ఉన్నా రాకపోయినా డోంట్ వరీ, అక్కడ ఆస్తి ఉండడం కోసం ఆలోచించండి. ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ. మరి మిగిలిన ప్రశ్నలు నెక్స్ట్ సాటర్డే మనం మాట్లాడుకుందాం. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి దేవా, ఈ దినము నీ అమూల్యమైన మాటలు మాకు నేర్పించి మా ఆత్మలను మీరు ప్రకాశింపజేస్తున్నందుకు ధన్యవాదాలు. ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలు తెలుసుకొని మీకు ఇష్టలుగా భూమి మీద బ్రతికి మరణించే భాగ్యాన్ని మాకు, మా పిల్లలకు, మా కుటుంబీకులకు, మా సహకారులకు ఎల్లప్పుడూ అందించి మేము ఎల్లప్పుడూ సదా మీ సేవలో సాగిపోయే మహోన్నతమైన వరాన్ని ప్రసాదించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అమ్మా నాన్నను చేసినది ఆ దేవుడే కాదా, సృష్టిని కూడా దేవుడిచ్చినదిగా. ఆదిలో అందరం ఆ దేవునిలో ఉన్నవారమే, తల్లి తండ్రిని ఆ దేవుడే చేసి మనలను పుట్టించాడులే. అమ్మ కంటే ముందుగా, నాన్న కంటే ముందుగా ఆ దేవునిలోనే ఉన్నవారమే, ఆ దేవుని కడుపులో ఉన్నవారమే. అందరికంటే ముందు అతడే అన్నీ చేసింది అతనే, అందరికంటే ముందు అతనే అన్నీ చేసింది అతనే.